హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. అయితే ఇప్పుడు ఏంటంట, జనసైనికులు ఎటువంటి తప్పు చేయలేదు. జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ చాలా ఉత్తముడు, గొప్పవాడు. దళితుల్ని పిఠాపురంలో నానా విధాల హింసించి, నానా విధాల టార్చర్ చేసి, శారీరకంగా మానసికంగా నరకం చూపిస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు గొప్పవారు. అవునా? కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మే ప్రయత్నం అంటూ జనసేన లెటర్ హెడ్ మీద 14వ తారీఖు నుంచి ఇప్పటి వరకు లెటర్స్ వస్తూనే ఉన్నాయి. ఏంటంటే వీళ్ళు వైసీపీ కుట్రలు కుయుక్తులు తిప్పికొడదాం. అబ్బా, వైసీపీ కుట్రలు కుయుక్తులు ఏమున్నాయన్న ఎందుకు నాకు అర్థం కాలే. పిఠాపురం అనే ప్రాంతంలో దళితుల్ని సంఘ బహిష్కరణ చేశారా లేదా? అప్పుడు మీ నాయకుడు ఎక్కడ పోయాడన్నా? ఎక్కడ పోయాడు? ఓట్ల కోసం, సీట్ల కోసం ఎవరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు నాటకాలు ఆడుతూ ఉన్నారా? సిగ్గుండాలి ఈ మాట అంటానికి. పాపం పిఠాపురం వర్మ అనే వ్యక్తి తన సీటును త్యాగం చేసి తన చెయ్యి పట్టుకొని పవన్ కళ్యాణ్, నా గెలుపు నీ చేతుల్లో పెట్టాను, నువ్వు ఏది చేస్తే అది అడుక్కున్న సందర్భాలు మర్చిపోయారా? సో కాల్డ్ పిఠాపురంలో ఉన్నటువంటి వాసులారా, చిన్న చిన్న గొడవలను రాజకీయం చేస్తున్నారు. ఏంటి చిన్న గొడవలు? దళితుల్ని డ్రోనులతో వెంటాడి సింగిల్ గా ఉన్న వాళ్ళని టార్చర్ చేయటం, మానసికంగా శారీరకంగా హింసించటం, విచ్చలవిడిగా విచక్షణ రహితంగా రౌడీలా కొట్టడం చిన్న విషయాల? సిగ్గుండాలి ఈ మాట మాట్లాడుతుంది. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? పనికి మాలిన ఎతవల్లారా, ఎవడ్రా మీరు అసలు? ఏంది మీ బలుపు అని అంటున్నారన్న అంతా. ఇప్పుడు సామాజిక మాధ్యమాల ముసుగులు అంట, వీళ్ళనంట ఏదో చేస్తున్నారంట. అంటే అక్కడ లేనిది సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్నారా ఏంటి? దెబ్బలు తిన్న ప్రతి ఒక్కడు కెమెరా ముందుకొచ్చి మాట్లాడా లేదా? రావణ్ అనే ఒక వ్యక్తి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే ఎన్ని వాస్తవాలు బయటకు వచ్చినాయి. అవి చూసిన తర్వాత కూడా ఇలా సొల్లు డైలాగులు వేస్తున్నంటే మీరు పెద్ద మనుషుల్లా కనిపిస్తున్నారు నాకు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఈ విషయం చెప్పడానికి ఏముంది అసలు? ఇప్పుడు మనిషి అన్నవాడు ఏదైనా చేస్తే, నాయకుడు అన్నవాడు ఏదైనా చేస్తే అందులో తప్పులు ఒప్పులు ఎంచుకుంటారు. అసలు ఏం చేయని పవన్ కళ్యాణ్ పైన విషయం చింపుతారు? అబ్బా, నాకు అర్థం కాదు. ఏమి చెయ్యలేని చేతకాని పవన్ కళ్యాణ్ పైన విషయం ఎవరు చింపుతారో అంత అవసరం ఏముంది? ఇప్పుడు ఒక విషయం ఉన్నది, సింహం కనుక వచ్చింది అనుకో మన చుట్టుపక్కల, సింహం వచ్చిందని భయపడతాం. అదే నక్కొస్తే నక్కే చూసి పారిపోయింది. మరి విషయం లేని వ్యక్తి ఎవడైనా కూడా వస్తే ఏంటి, పోతే ఏంటి? అసలు వాళ్ళ గురించి విషయం చెప్పాల్సిన అవసరం ఏంటి? ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ పైన విషయం చెప్పేంత సీన్ ఉందా అని అడుగుతున్నారు. భయ్య, మన సిగ్గుంటే దానికి ఆన్సర్ చెప్పాలి. అర్థమైందా? జన సైనికులు, వీర మహిళలు అందరంట ఏది నడుము కట్టుకొని పైకి రావాలంటే ఏంటి జన సైనికులు, వీర మహిళలు? చెప్పండి, ఏం పీకుతారు? ఎవడు శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది? సిగ్గుండాలి ఇది కూడా చెప్పడానికి. మొన్న పవన్ కళ్యాణ్ బర్త్డే అయితే బైకులు స్టంటులు ఏదైనా మీరు చేసేది? ఓరం బొక్కుల్లాగా ఏం చేస్తున్నారు మీరు? బైక్ స్టంట్లు అవి ఏంటి? ఎవరికైనా తగిలితే ఒక దగ్గర కొట్టుకుని ఒక పాప చెయ్యిరిగింది, అప్పుడేం చేయాలి? చెప్పుతో కొట్టొద్దా? ఎదవల్ని చెప్పుతో కొట్టాలా వద్దా? కొట్టాలి. కానీ రొయ్యని సైలెన్సర్ తీసేయాలండి. యూత్ అంటే ఆ మాత్రం ఉండాలని చెప్పిన మీ నాయకుడిని ఏ చెప్పుతో కొట్టాలో ఒకసారి చెప్పండి. దళితులకు అన్యాయం జరిగితే మాట్లాడాడు, ఎక్కడ డ్రైనేజీలు అక్కడ స్ట్రక్ అయితే మాట్లాడాడు. కనీసం వాళ్ళ పార్టీ కార్యకర్తలు పిఠాపురంలో ఉన్నారంటే కలవడానికి కూడా వెళ్ళరు, అన్ని అడుగుతారని. వైసీపీ హయాంనంట కోనసీమ అల్లర్లు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్ వేధింపుల్ని సిగ్గుండాలి. అప్పుడు ఎందుకు మీకు? మీ కళ్ళ ముందు సుగాలి ప్రీతి కేసు కనిపిస్తుంది. ఏం పీకాడు మీ ఓడు? ఏం పీకాడా మీ ఓడు? ఏం పీకాడు అంటున్నా. ఏమైనా పీకాడా? ఏం పీకలేదు కదా. మరి అట్టప్పుడు ఎందుకు వాగుతూ ఉన్నారు? చేత కదా ఆడపిల్ల పేరు చెప్పుకొని, ఒక అన్యాయం జరిగిన చనిపోయిన ఆడపిల్ల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. సిగ్గు లేదు? వచ్చిన తర్వాత అమ్మాయికి న్యాయం చేయాలని కనీసం ధర్మం తెలియదా మీకు? ఏందిది? కులాల మధ్య చిచ్చు పెట్టి సమాజంలో చీలికలు తీసుకురావాలని, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ నాయకులు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నారు. శాసనసభలు సమస్యలు సవాళ్లు దాటి కూటమి ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమం చూసి ఓర్వలేక ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించారు. అభివృద్ధి 1,00,000 కోట్ల అప్పు. సమాధానం ఎవడు చెప్తాడు? పవన్ కళ్యాణ్ చెప్తాడా? చంద్రబాబు నాయుడు చెప్తాడా? ఎవడు కడతాడు? 5 సంవత్సరాల తర్వాత గద్దె దిగిపోతే ఎవడు కడతాడు? చెప్పండి బాస్. కులాల మధ్య అంటే కల్మషాలు సృష్టించి మీరు ఎన్ని బీకినా ఎస్సీ ఎస్టీ వీళ్ళందరూ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారి విషయం మీకు తెలుసు కదా. అందుకే కదా వాళ్ళని టార్చర్ చేసి ఆడుకుంటున్నారు.
మీరు ఎంత తల్లకిందులుగా తపస్సు చేసినా, ఎవరిని తీసుకొచ్చి ఎదురుగా పెట్టుకున్నా, ఎస్సీ, ఎస్టీ వాళ్ళ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికే పడతాయన్న వాస్తవం తెలిసి, ఆ క్యాడర్‌ను మొత్తాన్ని దూరం చేసి, వాళ్ళ జీవితాల్ని సర్వనాశనం చేయడం కోసం చూస్తున్నారా లేదా? అంతే. అంతవరకే చెప్పండి. సిగ్గుండాలి కదా సార్ మనిషి పుట్టిన తర్వాత. ఈ మాటలు మాట్లాడను. శాంతి భద్రతల కన్నా సమాజంలో విఘాతాలు కలిగిస్తుందంట. శాంతి భద్రతలు విఘాతాలు కలిగించడం అంటే ఏంటో తెలుసా? టీడీపీ వాళ్ళు కొమ్మ పొడుచుకోవడం, టీడీపీ వాళ్ళు జన సైనికులని ఇరక్కొట్టడం, టీడీపీ వాళ్ళు జన సైనికుల విషయంలో ఏలి దూర్చి ఆఫ్టర్ ఆల్ యంత్ర గొట్టంగాళ్ళు 21 సీట్ల ఆల్బిత్ర అప్పన్నగాళ్ళు అంటూ ఉంటారు కదా! అప్పుడు మోసి 3, 4 జెండాలు మోసి అలసిపోయిన కార్యకర్తల్ని కనీసం మీటింగ్‌లో జెండాలు ఎత్తినా కూడా దించండి అని చెప్పించుకునే చేతకాని కార్యకర్తలు. ఏం చేద్దాం చెప్పండి? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నో దాడులు, దౌర్జన్యాలకి వీళ్ళు కేంద్ర బిందువుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇంత దారుణమా? రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలియజెప్పారు. ఏం తెలియజెప్పారు ఆయనకు? వైసీపీ అధికారులు ఎత్తుగడలు తెలుసుకొని ఆవేశాలకు లోనే ఘర్షణ వాతావరణానికి తావివ్వద్దన్నారు. కూటమి పాలన శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ఇప్పటి వరకు ఎంతో మంది అమ్మాయిలు, అభాగ్యులు బలాత్కారం చేయబడి చంపబడ్డ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఏం పీకారు? ఒకరికి అన్యాయం చేశారా? ఒకరి గురించి అయినా మాట్లాడారా? అరే చెప్పిన సుగాలి ప్రతి గురించి పట్టించుకోలే, 32,000 మంది గురించి పట్టుకోలే, మీరేనా మాట్లాడేది అని వస్తున్నారు సార్. క్షేత్రస్థాయిలో మీకున్న వాల్యూ ఏంటి తెలుసా? జీరో 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 అని అరుస్తున్నారు. అది కూడా తెలియట్లేదా మీకు? వైసీపీ అరాచకాలు. అధికారంలో లేని 11 సీట్లు వచ్చినోడు అరాచకాలు చేస్తారు. 164 సీట్లు వచ్చి నోళ్ళు మీరు అరాచకాలు చేయరు. మీరు శాంతి సాధువులయ్యా? శాంతి సాధువులా? చెప్పడానికన్నా సిగ్గుండాలి, మాట్లాడటానికన్నా సిగ్గుండాలా? అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్నారంట. ఏది ఆడబిడ్డ అనేది ఎక్కడుంది? అన్నదాత సుఖీభావ ఎక్కడుంది? ఎక్కడున్నాయి? నిరుద్యోగ వృత్తి ఎక్కడుంది? చెప్పండి, సమాధానాలు చెప్పండి. మాటికి దానికి దీనికి లింక్ పెట్టుకుంటే చేతగాని తొత్తర పెత్తనాలు చేసుకుంటే ఏందా మీరు? నాకు తెలియదు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మాట్లాడా? సిగ్గుండాలా? సుగాలిప్రీతిని నేను చేయటం వల్లే ఇల్లు ఇచ్చింది. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి నేను ఇప్పించినట్టు చెప్పుకోవడం సిగ్గుండాలా? మీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేమిచ్చారు? పైగా మీ జనసైనికుడు ఆ నాయకుడు ఎవడు మాట్లాడతాడే వచ్చి? వెంకటేశ్వరరావు ఎవరు ఏం మాట్లాడతాడు? నువ్వు ఎస్టీవే కాదు, నీకు కాళ్ళు లేవు, నీకు ముందు నుంచే ఉద్యోగం. ఆవిడకి ముందు నుంచే ఉద్యోగం ఉంది బాస్, ముందు నుంచే ఉద్యోగం ఉంది. నువ్వు ఇవ్వలా, ఆవిడ సాధించుకుంది. సోది మాట్లాడేవారంతా ఉన్నది జనసేనలోని. మొన్నటికి మొన్న ఎవడో గట్టిగా ప్రశ్నిస్తే ఇంటికి వెళ్ళి వాడిని కొడతారా? దీన్నే చేతగాని అంటారు. చేతగాని ఎదవ చెయ్యలేపుతాడు, చేతనైనోడు పని చేసి చూపిస్తాడు అంటారు. వీళ్ళు ఎంతమంది ఎదవలు ఉన్నారో ఒకసారి ప్రూవ్ చేసుకోమని అడుగుతున్నారు సార్. ఇప్పటికీ ఒక్క కమిట్మెంట్ ఇచ్చింది ఒక్కటి ఫుల్ఫిల్ చేయలే మీరు. చేతకాక ఇలా పాపం ఆడపిల్లలను కూడా దారుణంగా కుల మతాలు రెచ్చగొట్టి పిఠాపురంలో హింసకు దారి లేపుతూ ఉన్నారు. ఇప్పుడు రావణ్ని కూడా అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారంట. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సీటు చెరిగిపోవడం మాత్రం 100% పక్కా అంటూ రాజకీయ విశ్లేషకులు అదేవిధంగా అనుభవజ్ఞులు చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అది సరిదేసుకోకపోతే ఏదో నాకిపోతారంటారు కదా, అలా పోకుండా చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.